హర హర మహాదేవ్, జమాకాళి జమాతాది. ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క 19 అవతారాల్లోని ఒక అవతారం గురించి. అది ఎవరు అంటే యతినాథుడు. అసలు పరమశివుని యతినాథుని అవతారం వెనుకాల ఉన్న కథ ఏంటి, ఆ కథ వెనుకాల ఉన్న వృత్తాంతం ఏంటి, ఎందుకు పరమశివుడు యతినాథ అవతారాన్ని ధరించాల్సి వచ్చింది? ఒకానొక సమయంలోని ఒక అడవిలో బీల్ మరియు బేల్ని నివసించేవారు. అప్పుడులో అడవిలో నివసించేవారిని మగవారిని బీల్ అని, అలాగే ఆడవారిని బీల్ని అనేవారు. అయితే వాళ్ళు అడవిలోనే ఒక కుటీరాన్ని నిర్మించుకున్నారు. అయితే అడవి మార్గంలో ఎవరైనా ఋషులు మునులు వచ్చినట్లయితే వాళ్ళు రాత్రి ఎక్కడ గడపడానికి, అడవి ప్రదేశం కాబట్టి వాళ్ళకి ఎక్కడ గడపడానికి స్థానం లేకపోవడం వల్ల ఈ బీల్ మరియు బీల్ని ఆ ఋషులకి మునులకి వాళ్ళ కుటీరంలో ఆశ్రయాన్ని ఇచ్చేవారు, అతిథి సేవలు చేసేవారు. వాళ్ళ యొక్క ఋషులు మునుల నోటి నుండి ఈ పరమేశ్వరుని యొక్క గుణగానాలు వినేవారు. పరమశివుడు దయాళుడు, కృపాళుడు అనేసి, కోరికలను తీర్చేవాడని, రాక్షసులు సైతం వరదానాన్ని ఇచ్చేవాడని ఆ ఋషులు మునులు చెప్తుంటే వినేవారు ఈ బీల్ మరియు బీల్ని. అయితే వాళ్ళలో కూడా ఒక కోరిక అనేది పుట్టింది. ఈ పరమాత్ముడు ఎవరో నాకు తెలియదు, ఈ ఋషులు మునులు ఎప్పుడు వాళ్ళని సత్కరిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, వరాలను పొందుతూ ఉంటారు. అయితే మనం కూడా వాళ్ళ పూజ చేద్దామని బీల్ మరియు బీల్ని యొక్క మనసులోని ఆశ అనేది పుడుతుంది. అయితే ఆ బీల్నికి ఎవరో తెలియదు, అతను శివుని యొక్క రూపం కూడా తెలియదు, శివలింగం ఎలా ఉంటుందో కూడా తెలియదు, పూజా విధి విధానం కూడా తెలియదు. అయినా బీల్ వెళ్ళి అడవిలో ఒక చిన్న శిలాఖండాన్ని తీసుకొని వస్తాడు. ఆ శిలాఖండం కూడా అష్టదిష్ట వంకరలు ఉంటుంది. ఆ శిలాఖండం కూడా, ఆ శిలాఖండం తెచ్చి, ఇగోండి నేను తెచ్చున్నాను, మనం పూజ చేద్దాం ఈ యొక్క శిలాఖండానికి, మనమే ఇతని బాబా అని పేరు పెట్టున్నారు. పరమశివుని యొక్క పేరు శివుడని తెలియదు, బాబా బాబా అనేసి అనేవారు. జై బాబాకి అతని యొక్క పూజ మంత్రం ఏంటి అంటే, బీల్ మరియు బీల్ని యొక్క మంత్రం ఏంటంటే, పరమశివుని ఎలా పూజించారో అంటే జై బాబాకి. వాళ్ళ మంత్రం ఏంటంటే జై బాబాకి. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటి అంటే, భావం అనేది చాలా ముఖ్యమైనది. పరమేశ్వరుని పట్ల నిస్వార్థ భావం అనేది ఉండాలి, కపటం లేకుండా ఉండాలి. మనం కోరిక నుండి పూజ చేస్తూ ఉంటాం, కానీ బేల్ని యొక్క మనసులోని ఏదైనా వరదానం కావాలని కోరిక ఏం లేదు. పరమేశ్వరుని పొందాలనుకున్నారు, పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని పొందాలనుకున్నారు. నిరంతరం పూజిస్తుండేవారు. మారేడు దళాలు కూడా కాదు, ఇస్తరాకులు మనం చూస్తున్నట్లయితే ఇస్తరాకుని ఆ యొక్క శిలాఖండం పైన ఉంచేవారు. మళ్ళీ వేసిన ఆకుల్నే మళ్ళీ బుట్టలోనికి తీసి మళ్ళీ ఆకులతోనే పూజించేవారు ఆ శిలాఖండానికి. మనం ఎప్పుడైనా శివలింగం పైన నేను ఒక చెంబుతో వేస్తాం, వాళ్ళు అలా కాదు, వాళ్ళ చేతులతోనే నీరు తీసుకొని శివలింగం పైన అలా నీటిని విడిచిపెట్టేవారు. వాళ్ళ పూజా విధి విధానం కూడా చాలా అద్వైతంగా ఉండేది. దేవతల సహితం చూశారు వాళ్ళ పూజని. ఇదేంటి శివుడికి ఒక పూజా విధి విధానం రాదు, మంత్రాలు రావు, అనుష్ఠానం ఎలా చేయాలో తెలియదు, అయినా శివుడిని ఏదో ఒక మంత్రాలతో పూజిస్తూ ఉన్నారు. ఒకానొక సమయానికి వాళ్ళ యొక్క ఏదైతే మంత్రజపం ఉందో, భక్తి ఉందో, అది శివుని వరకు చేరుకుంది. అంటే వాళ్ళ భక్తి ఉచ్చ స్థాయికి చేరుకుంది. శివుడు వాళ్ళకు దర్శనం ఇవ్వాలనుకుంటాడు. మాతా పార్వతి అంటుంది, అదేంటి స్వామి, వాళ్ళకి పూజా విధి విధానం కూడా రాదు, మళ్ళీ వేసిన పత్రాన్ని మీకు మారేడు దళాలను కూడా సమర్పించట్లేదు, ఇస్తరాకులతో పూజ చేస్తున్నారు, వేసిన ఆకులనే మళ్ళీ మీ దగ్గర నుండి తీసి మళ్ళీ ఆకులతోనే పూజ చేస్తున్నారు, నిషిద్ధమైన నీరుతో మిమ్మల్ని పూజిస్తున్నారు, దూషితమైన నీరుతో మిమ్మల్ని పూజిస్తున్నారు, పేర్చిన పువ్వులనే మళ్ళీ పేరుస్తున్నారు, వీళ్ళకి మంత్రం కూడా రాదు, మీ మంత్రాలు కూడా తెలియదు, జయ బాబాకి అంటున్నారు. అయితే పరమేశ్వరుడు అంటారు, సరే పార్వతి, వీళ్ళు ఏదైతే నా పైన భక్తితో ఉన్నారో ఈ భక్తికి నేను పరీక్ష పెడతానని పరమశివుడు యతినాథ అవతారంలో వెళ్తాడు. యతినాథుడు అంటే ఒక ఋషి అవతారంలో వెళ్తారు. అప్పటికి పూజ చేస్తూ ఉంటారు బీల్ మరియు బేల్ని. వాళ్ళు శపథం చేసుకుంటారు, ఇప్పటి వరకైతే పరమేశ్వరుడు నాకు ఈ యొక్క బాబాజీ నాకు ఎప్పటి వరకైతే దర్శనం ఇవ్వరో నేను అంతవరకు లెగను అనేసి, పూజ చేస్తున్న స్థలం నుంచి. అయినా అతిథి వచ్చారు కాబట్టి అతిథి కూడా దేవుడితోనే సమానం అన్న భావంతో బీల్ మరియు బేల్ని ఆ యొక్క పూజా స్థానంతో లేచి యతినాథుడికి కుటీరంలోని ప్రవేశం కల్పిస్తారు. కుటీరంలో ఉన్నవాళ్ళు ఏం తింటారు? అడవిలో ఉన్నవాళ్ళు జంతువులకి ఆకేతం చేస్తారు, అంటే జంతువుల్ని వేటాడి దాన్ని ఆహారం చేసుకొని తింటారు. అలాగే పరమేశ్వరుడు కూడా తామసిక భోగాన్ని ఇచ్చున్నారు. ఒక జంతువుని వేటాడి దాన్ని ఆహారంగా చేసి
పరమేశ్వరుడి నోటి స్వయంగా వాళ్ళే తినిపించారు. అంటే భక్తితో పరమేశ్వరుడు ఏదైనా పెట్టినా దాన్ని స్వీకరిస్తాడు. అందులోని వాళ్ళ భక్తి కపటం లేనిది, నిష్కల్మషమైన భక్తి, కల్మషం లేని భక్తి అది. అందుకే పరమేశ్వరుడు తామసిక భోగాన్ని సైతం వాళ్ళ చేతుల ద్వారా స్వీకరించాడు. బెల్లాన్ని స్వీకరించున్నారు, అలాగే దూషితమైన నీరుని తాగాడు. అయితే ఆ వీల్ని అంటారు. మీరు మొట్టమొదటిగా వచ్చినప్పుడు మేము విన్నాము గురువుల యొక్క పాదులు అంటే చరణామృతాలు, చరణాన్ని నీటితోని శుభ్రం చేస్తారు. మేము అది చేయడం మర్చిపోయి మాకు ఈ యొక్క సత్కారం చేయడానికి అవకాశాన్ని కల్పించండి అని అడుగుతారు పరమశివుడికి. పరమశివుడు అంటాడు, మీరు చేసిన సత్కారాలు చాలు, ఇది పర్యాప్తం నాకు, మరి ఇంకే సేవలు నాకు అవసరం లేదు మీ నుండి, నేను చాలా సంతుష్టున్నాయని చెప్తాడు. అయినా వినరు. వీల్ని పరమశివుడు యతినాథుడి యొక్క కాళ్ళు కడుగుతారు నీటితోని. ఆ నీటిని స్వీకరిస్తారు. ఆ నీటిని వాళ్ళు తాగుతారు. ఏదైతే పాదాలను కడిగారో ఆ పాదాల నీటిని వాళ్ళు స్వీకరిస్తారు. అయితే యతినాథుడు, ఇదేంటి ఇలా చేశారు మీరు? అతిథులు దేవుడితో సమానం. ఆ అతిథుల యొక్క అమృతం అది, మీ పాదాలు మేము కడిగాం కాబట్టి ఆ అమృతాన్ని మేము స్వీకరించాం ప్రసాదంగా అని చెప్తారు. వాళ్ళ యొక్క భక్తిని మెచ్చి పరమేశ్వరుడు ఇప్పుడు ఇతనితోనే ఇంకా పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. ఆ భక్తిని ఎంతో సంతుష్టుడవుతాడు పరమేశ్వరుడు. అయితే బేల్ని అంటారు, ఇంతటి రాత్రి అయ్యింది, మీరు ఎక్కడికి బయటికి వెళ్తారు ఈ అడవిలోని? ఈరోజు రాత్రికి మా కుటీరులోనే విశ్రాంతి తీసుకోండి అని. అయితే స్వామి యతినాథుడు ఆ రోజు రాత్రి కుటీరంలోనే విశ్రాంతి తీసుకుంటారు. ఆ కుటీరంలో విశ్రాంతి తీసుకుండగా ఒక బలిష్టమైన సింహం అనేది వస్తుంది. ఆ సమయానికి ఎక్కడ అతిథికి విశ్రాంతిలో లోపం కలుగుతుందన్న భయంతో ఆ సింహాన్ని వధించడానికి బీల్ బయటికి వెళ్తాడు. కానీ అదృష్టం సహకరించలేకపోవడంతో బీల్ ఆ యొక్క సింహం చేతుల్లోనే మరణిస్తాడు. అయినా అక్కడి నుండి లేవదు బీల్ని, ఎందుకంటే అతిథి సత్కారంలో ఎటువంటి లోపం కలగకూడదనేసి భర్త తన ఎదుటే సింహం చేతుల్లో మరణిస్తున్నా సరే ఆ యొక్క కూర్చున్న స్థలం నుండి లేవదు బీల్ని. అతిథి విశ్రాంతిలోని ఎటువంటి లోపం కలగకుండా అతనికి సేవ చేస్తూ ఉంటుంది. చివరికి సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యోదయం అయ్యేసరికి యతినాథుడు అంటే పరమశివుడు మేల్కొంటాడు. పరమశివుడు వెనకాల బయటికి వెళ్తుంది బీల్ని. చనిపోయిన భర్తను చూసి విలాపిస్తూ ఉంటుంది. అయితే ఆ యతినాథుడికి వరాన్ని అడుగుతుంది, మీరెంతో సిద్ధ పురుషుల్లాగా ఉన్నారు, నా భర్తను నాకు తిరిగి ప్రసాదించండి, లేకపోతే నా భర్త దగ్గరికి నాకు పంపించేయండి అని. పరమేశ్వరుడు అంటారు, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ భర్తకి నేనే పునర్జన్మనిస్తానని యతినాథుడు పునర్జన్మనిస్తాడు బీల్కి. అలాగే వరదానాన్ని కూడా ఇస్తాడు. వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారు, మరణించిన సైతం నన్ను మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు అంటే మీరు నార్మల్ సిద్ధ పురుషుడు కాదు, సాధారణ సిద్ధ పురుషుడైతే అసలు కాదు, మీరెవరో మాకు మీ యొక్క అసలైన స్వరూపాన్ని చూపించమని ఇద్దరు భార్యాభర్తలు కోరుకుంటారు దంపతులు. పరమేశ్వరుడు తన యొక్క విరాట్ స్వరూపాన్ని చూపిస్తారు, వాళ్ళకి దర్శనమిస్తారు. అలాగే పరమేశ్వరుడు వాళ్ళకి వరదానాన్ని కూడా ఇస్తాడు. మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో అతిథి దేవోభవ అన్న పదానికి అర్థాన్ని తెలిపారు. ఈ జగత్తుకి, ఈ సృష్టికి ఒక ఉదాహరణగా నిలిచారు. అయితే పరమేశ్వరుడు వరదానాన్ని ఇస్తాడు బీల్కి, నువ్వు వచ్చే జన్మలో నలుడుగా పుడతావు. అలాగే బీల్నికి కూడా వరదానం, నువ్వు వచ్చే జన్మలో దమయంతిగా పుడతావు. మీ ఇద్దరి వివాహాన్ని జరిపించడానికి నేను అందమైన హంసరాజుగా అవతరించి మిమ్మల్ని ఇద్దరిని విహరింపచేస్తానని పరమేశ్వరుడు వీల్నికి వరదానాన్ని ఇస్తాడు. అయితే ఈ యొక్క యతినా స్వరూపం ఏంటి అంటే ఏం తెలుస్తుంది అంటే అతిథులకి ఎవరైతే సత్కారం చేస్తారో, ప్రేమతో నిష్కల్మష భావంతో వాళ్ళ యొక్క బాగోగులు చూస్తారో యతినాథుడు వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. వాళ్ళ యొక్క పూర్వజన్మ పాపకర్మల నుండి, అలాగే వాళ్ళు ఎటువంటి అడవి జంతువుల నుండి సంరక్షణ కల్పించేది యతినాథుడు. ఇది యతినాథుడి యొక్క కథ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ్, జయ మా కాళీ, జయ మాతాది.